Hello guys, welcome back to my YouTube channel. ఈరోజు యూనిట్ 4 ఫైనల్ టాపిక్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రా చెప్తున్నా. యూనిట్ 4 టోటల్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లోనే టిక్స్ పెట్టి ఉన్నాయి, లాంగ్ ఏంటో షార్ట్ ఏంటో. సో చూసి మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఈ యూనిట్ 4 నుంచి మన ఆల్జీబ్రా టాపిక్ ఫినిష్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇంకా బ్రీఫ్గా కావాలంటే కమెంట్స్లో చెప్పండి. నేను దానికి స్పెషల్ వీడియో చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అంటే ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ మిస్ అయితే అది కూడా చెప్పండి, చేస్తాను. ఇంకా ఒక ప్రాబ్లమ్ని కూడా మిస్ చేయకండి. అన్ని ప్రాబ్లమ్స్కి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సెమిస్టర్లో అన్ని థీరమ్సే ఉంటాయి. యూనిట్ వైజ్లో అన్ని థీరమ్సే ఉంటాయి. సో మంచిగా ప్రాక్టీస్ చేయండి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ మీరు టాపిక్ నేమ్తో ఐడెంటిఫై చేయండి. ఈ ప్రాబ్లం ఏ టాపిక్ది అని. అలా అయితే మీకు మంచిగా గుర్తుంటుంది. సో అలా మీరు మంచిగా ఎగ్జామ్ రాయొచ్చు. ఇంకా ఎగ్జామ్లో ఏం టెన్షన్ పడకండి, అన్నీ మంచిగా రాస్తారు. నేను ఇచ్చిన క్వశ్చన్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమన్నా మిస్గా అయినాయి అంటే ప్రాబ్లమ్స్ చెప్పండి, దానికి కూడా ఒక వీడియో చేస్తాను. మీరైతే ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక 5 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేయండి. అట్లయితే మీకు మంచిగా ఎగ్జామ్లో గుర్తొస్తాయి, మంచిగా రాయగలుగుతారు. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అన్ని యూనిట్స్లో అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. గ్రామ్ స్మిత్ థీరం, ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. సో ఐ థింక్ ఇప్పుడు కూడా రావచ్చు. ఇంకా అన్ని ప్రాబ్లమ్స్కి మీరు ఆన్సర్స్ చూసుకొని వెళ్ళినా అయినా మీకు ఎండ్లో టైం అయిపోతుంది కదా. సో అప్పుడు మీరు క్వశ్చన్కి రాసినాక మీకు ఇప్పుడు అర్థం కాలేదు అంటే, నేను తప్పుగా రాశాను అని మీకు అనిపిస్తే, మీరు ఎండ్లో దానికి మీరు గుర్తుపెట్టుకున్న ఆన్సర్ని రాసిస్తే మీకు ఎట్లయినా మార్క్స్ ఇస్తారు వాళ్ళు. సో టెన్షన్ పడకండి, మంచిగా ఎగ్జామ్ రాయండి. బాయ్.